నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో జూన్ 4 ఈరోజు 2024 కౌంటింగ్ ప్రారంభమైన ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అందరూ ఆత్రంగా ఎదురు చూశారు. తెలుగు ప్రజలంతా కూడా ఏ పార్టీ విజయం సాధిస్తుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని. ఎగ్జిట్ పోల్ చూసినట్లయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ తెలుగుదేశానికి అనుకూలంగానే, కొన్ని వైఎస్ఆర్సీ పార్టీకి అనుకూలంగానే ఇచ్చారు. కానీ ఆ అంచనాలకు మించినటువంటి సునామీని సృష్టించింది తెలుగుదేశం. కౌంటింగ్ ప్రారంభమైన క్షణం నుండి ప్రతి రౌండ్లోనూ తన ఆధిక్యతను స్పష్టంగా కొనసాగిస్తూ వచ్చింది. రౌండ్కి తన ఆధిక్యతను సంఖ్యను పెంచుకుంటూ వచ్చింది. ఆ సునామీని ఏ జిల్లాలో కానీ, ఏ నియోజకవర్గంలోని ఏ రౌండ్లో కానీ నిలువరించలేకపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ, కాంగ్రెస్. 2014లో కూడా ఇటువంటి పరిస్థితి రాలేదు. తెలుగుదేశము ప్రారంభమైనటువంటి రోజు నుండి ఈ రోజు వరకు జరిగినటువంటి ఎన్నికల్లో ఎంత అద్భుతమైనటువంటి విజయాన్ని ఎప్పుడూ చవిచూడలేదంటే అతిశయోక్తి కాదు. అంటే ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ ఎంత అద్భుత విజయాన్ని తెలుగుదేశం సాధించింది. ఇంకో ఎన్నికల సునామీ సృష్టిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఊహించుండకపోవచ్చు ఎంత ఘోర పరాభవాన్ని. ఆయన ఏమన్నారు ఎలక్షన్లో? నా వల్ల మీకు మేలు జరిగితేనే నాకు ఓట్లేయండి అన్నారు. ఆ స్లోగన్ మరి నమ్మారేమో. అంటే ఈయన అనుకున్నాడు మేలు చేశాను ప్రజలకని ఈయన భావించుండవచ్చు. కానీ ప్రజలు ఆ మేలు ఆయన సరిపోలేదనుకున్నారేమో. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు ప్రజలు సరిపోలేదనుకున్నారేమో. అందుకే చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టినట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. చిత్తూరు జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా వరకు ఒకటే వేవ్. ఏ జిల్లాలో కూడా ప్రతిఘటించినటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. హేమీలు, మంత్రులు, పెద్ద పెద్ద నాయకులు అందరూ సునామీలో కొట్టుకుపోయినట్టే కనిపిస్తుంది. ఇదే ట్రెండ్ కొనసాగినట్లయితే ఎన్ని స్థానాలు వైఎస్ఆర్సీపీ మిగులుతాయో చెప్పాలి. తెలుగుదేశం కూటమి ఎన్ని స్థానాలు గెలుస్తుందని కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించిందని చూడటమే మనకి కనిపిస్తుంది. కొన్ని జిల్లాలు అయితే 0 వచ్చేటట్టుగానే కనిపిస్తుంది. ఎప్పుడూ గెలవనటువంటి నియోజకవర్గాలలో కూడా అద్భుతమైనటువంటి విజయాలను టీడీపీ సాధిస్తూ కనిపిస్తుంది. ఇదే ట్రెండ్ కొనసాగినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయోగము విఫలమైనట్టుగా కనిపిస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు గారి చాణక్యం ముందు సంక్షేమ పథకాలు నిలవలేవు అని మరొక్కసారి నిరూపితమైంది. ఎందుకంటే 2019లో కేవలం 23 స్థానాలు అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాల్లో గెలిచినప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందా, తిరిగి అధికారంలోకి వస్తుందా అనేది ప్రశ్నార్థకంగా ఉండేది. కానీ అటువంటి స్థితి నుంచి తనకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో చంద్రబాబు నాయుడు గారే సాటి అని మరొక్కసారి ఈ ఎన్నికల ద్వారా నిరూపితమైంది. రాజకీయ చాణక్యుడు చంద్రబాబు నాయుడు గారు అనటంలో అతిశయోక్తి లేదు. ఆయన పేరుకు ఆయనే సార్థకతగా నిలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అంటే రేపు స్థానిక ఎలక్షన్లో మున్సిపాలిటీల్లో కానీ, కార్పొరేషన్లో కానీ ఒక్క స్థానంలో గెలవలేనటువంటి తెలుగుదేశం పార్టీని ఎంత అద్భుతమైనటువంటి విజయానికి కారణం చంద్రబాబు నాయుడు గారే. పవన్ కళ్యాణ్ గారిని కూటమి కట్టడం, భారతీయ జనతా పార్టీకి ఇష్టమున్నా లేకపోయినా కూటమిలోకి తీర్చుకోవడం తన విజయానికి, తన వ్యూహానికి, తన చాణక్య నీతికి నిదర్శనంగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అదే రాజకీయ చాణక్యం. రాజకీయాల్లో వ్యూహాలు ఉండాలి. సంక్షేమమే నమ్ముకుంటే ఇటువంటి పరిస్థితులు వస్తాయని, రిజల్ట్ వస్తాయని మరొక్కసారి ప్రజలు నిరూపించారు. ఏమైనా ఈ విజయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫుల్ జోస్లో ఎంజాయ్ చేసుకుంటున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ ఊహించినటువంటి అపజయాన్ని తట్టుకోలేక కౌంటింగ్ కేంద్రాలను వదిలిపెట్టి వచ్చేస్తున్నారు. ఇంకొక 2 రౌండ్లు కనుక చూసినట్లయితే తెలుగుదేశానికి స్పష్టమైనటువంటి సంఖ్య మనకి తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ అలా అయిపోయింది. కేవలం 15 స్థానాల్లో మాత్రమే లీడింగ్లో ఉంది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించినప్పుడు కూడా ఇంత ఘోర పరాభవం ఎప్పుడు చవిచూడలేదు. ఆయన ఊహించుండరు ఈ పరాభవాన్ని. ఏమైనా మళ్ళీ తెలుగుదేశం అద్భుత విజయాన్ని సాధించే దిశగా కొనసాగుతూ ఉంది.
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.